యా ఇక బాగుంది ఇది. మల్కాజ్గిరి గాలి సునీత వైపే అంటూ ఈరోజు చూస్తాను. ఎంత కామెడీ న్యూస్ అంటే మామూలు కాదు, ఇది చాలా కామెడీ న్యూస్ వాస్తవం చెప్పాలంటే. ఆమె మొన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి మొన్న ప్రచారంలో స్వర్గీయులు ఇందిరాగాంధీ గారు రాహుల్ గాంధీ గారు అన్నది. బతుకున్నోని చంపేసింది అబ్బా. ఆమెకు ఓట్లు వేస్తే ఇక మన పరిస్థితి కూడా అంతే. ఇక్కడ ఒకటి మల్కాజ్గిరిలో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వైరల్ అయ్యేటువంటి ఒకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసారు, వీళ్ళ దుర్మార్గాలు వాటి మీద పెద్ద ఎత్తున ఛార్జ్ షీట్ వేసారు వాస్తవంగా. ఒకసారి ఇది ఒకసారి జూమ్ చేసుకో. రంగారెడ్డి జిల్లా ప్రజలను పీకు తింటున్న పట్నం మహేందర్ రెడ్డిపై ప్రజా ఛార్జ్ షీట్. 30 సంవత్సరాల నుండి తాండూర్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యానికి గురి చేసిండు. కార్యకర్తలను నాయకులను సమిధలుగా వాడుకుంటూ కుటుంబానికి మొత్తం పదవులు కూడబెట్టుకుండు. తాండూరులోని సిమెంట్ గ్రానైట్ ఫ్యాక్టరీల నుండి కమిషన్లు వసూలు చేసి ఆస్తులు కూడబెట్టుకుండు. పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కాలుష్యం వెదజల్లినా పట్టించుకోలేదు. దేశంలోనే అత్యంత కాలుష్యమైన నియోజకవర్గంగా నిలిపి తాండూర్ ప్రతిష్టను దెబ్బతీసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకున్నాడు. ఆర్బిఎల్ ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాల వల్ల తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలంలోని గ్రామాల భూములు కాలుష్యానికి గురై సాగుకు పనికి రాకుండా పోతున్నాయని ప్రజలు మొరపెట్టుకుంటే న్యాయం చేస్తారని దొంగ హామీలిచ్చి పొంగులేటి దగ్గర కమిషన్లు తీసుకొని నమ్మిన ప్రజలను నట్టేట ముంచిండు. షాబాద్ మండలంలో పట్నం కుటుంబాలు మహేందర్ రెడ్డి అండతో విచ్చలవిడిగా కబ్జాలు చేసిండ్రు. పట్నం కుటుంబ అరాచకాలను దుర్మార్గాలను రౌడీయిజాన్ని సహించలేని దళితులు తిరుగుబాటు చేసి పట్నం రాజేందర్ రెడ్డిని హత్య చేశారన్నది చారిత్రాత్మక సత్యం. పట్నం మహేందర్ రెడ్డి అన్న కొడుకు షాబాద్ మండలంలో పట్నం అవినాష్ రెడ్డి జెడ్పీటీసీ పదవిని అడ్డం పెట్టుకుని 100 కోట్ల భూములను కబ్జాలు చేసిండు. కాగ్నా నది నుండి ఇసుక అక్రమ రవాణా చేసిండు. పోలీసులకు నెలకు 18 లక్షల కమిషన్లు ఇచ్చుకుంటూ అవినీతి పరులను చేసిండు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిండు. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలో కనీసం రోడ్డు సదుపాయాలు కల్పించుకోలేని అసమర్థ మంత్రిగా పేరు గడించిండు. ఎన్నో రకాల పరిశ్రమలు ఉన్నప్పటికీ టెక్నికల్ కళాశాలలు కట్టించకుండా యువకులను నిరుద్యోగులుగా ఉంచిండు. విద్యా సదుపాయాలు మెరుగుపరిస్తే బలహీన వర్గాల పిల్లలు అభివృద్ధి చెందితే తన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని కావాలనే వెనుకబాటుతనానికి గురి చేసిండు. తన వైద్య కళాశాలను హాస్పిటల్ ను కాపాడుకోవడానికి జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చెందకుండా అడ్డుపడిండు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల శవాలపై అక్రమ ఆస్తుల సామ్రాజ్యాన్ని స్థాపించిండు. పిఎంఆర్ మెడికల్ కాలేజ్ పేరు మీద 2 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని తిరిగి కట్టకుండా పంగనామాలు పెట్టిండు. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో మొదటి నుండి ఉన్న కార్యకర్తలను తొక్కి తన అనుచర వర్గానికి పెద్ద పీట వేసిండు. ఇలాంటి అణచివేతల క్రమంలో ఇతని ఆగడాలు తట్టుకోలేని తెలంగాణ ఉద్యమకారుడు ఆయుబ్ ఖాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రౌడీయిజం, గూండాయిజం, హత్యలు, కబ్జాలు, కమిషన్లు, దాడులు, లూటీలు, దౌర్జన్యాలకు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి పెట్టింది పేరు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, పొరపాటున ఈ పట్నం కుటుంబానికి ఓటు వేస్తే మీకు మీరే 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసుకున్నట్టే. బా ఇంత దారుణం, దౌర్జన్యం. నాకు తెలిసి ఇంత క్లియర్ ఎవరు చెప్పుంటారు ఇప్పటి వరకు పట్నం మహేందర్ రెడ్డి మీద. అసలు ఆ తాండూరులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా పట్నం మహేందర్ రెడ్డి తన అనుచరుల ద్వారా తన కుటుంబం దౌర్జన్యాల ద్వారా ఏ విధంగా 100 కోట్ల రూపాయలు సంపాదించిండో ఈ యొక్క ప్రజా ఛార్జ్ షీట్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది అన్ని గ్రూపులలో వైరల్ అవుతూ నా దగ్గరికి వచ్చింది. కొంతమంది పంపించారు, అన్న దీని మీద నువ్వు కూడా చూపించే ప్రయత్నం చేయండి అంటే చూపిస్తున్నాం మీకు వాస్తవంగా. సో చాలా దారుణమైనటువంటి థింగ్ కనబడతా ఉంది. ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు ఒకవైపు ఏమో ఈయన తిరస్కరించారు ఈమెను, ఎందుకంటే అలా చాలా క్లారిటీగా ఉన్నారు. వీళ్ళు వస్తే మల్కాజ్గిరిలో లేని రౌడిజం మొదలవుతుంది అనేటువంటి దాంట్లో ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని పేపర్లు పెట్టేసి ఆయన చేసి ఈ విధంగా ప్రోపగండా చేస్తున్నారు, అంతే తప్ప వేరే ఏం లేదు.